హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ. ఆలు మసాలా కర్రీ అనేది సింపుల్గా, ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయేలా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక 1/2 kg ఆలు అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక అవి 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకొని చిన్న ముక్కలు అయితే తరుముకోండి. 3 ఆనియన్స్, తర్వాత మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత అందులోనే ఒక లవంగము, ఒక దాల్చిన చెక్క అండ్ ఒక ఇలాచీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. వేయించాక అందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేయండి. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు. ఇంకా ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులో మనం మిక్సీ జార్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్నాక ఒక 5 minutes పాటు బాగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత కారం అయితే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది చపాతీ, పరోటా, ఇంకా దోశ వీటికి చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కారం, ఉప్పు వేసుకున్నాక బాగా ఒక 5 minutes పాటు బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నాక వాటర్ అంతా ఇంకిపోతుంది కదా, వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాం కదా, చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది, బాగా కుక్ అయింది. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను. గ్లాస్ వాటర్ తీసుకున్నాక అవి బాగా హై ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఒక 3-4 పొంగులు వచ్చే వరకు. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఆలు ఉన్నాయి కదా, ఆలు అనేవి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో అయితే పెట్టేయండి. కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూసారా చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీ, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి కర్రీ అనేది. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కర్రీ అనేది. అప్పటికప్పుడు మనకు తినాలనిపించినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీలో కూడా బంగాళదుంప కర్రీ అనేది ఒకటి కదా. బంగాళదుంప ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇలా కుక్ అయ్యాక పైన మళ్ళీ ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత కొంచెం కొత్తిమీర పైన స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంటుందండి కర్రీ అనేది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.